పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైనలంక గ్రామంలో సముద్రకోత నివారణకు డైలైట్ కార్పొరేట్ సంస్థ ద్వారా 13.50 కోట్ల రూపాయలతో కిలోమీటర్ల మేర సముద్ర తీరం వెంబడి గోడ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. గ్రామంలోని డిజిటల్ భవనంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులతో కలిసి తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్తు పైన గ్రామంలోని ప్రజలకు అవగాహన కనిపించడం జరిగిందన్నారు. ఈ యొక్క గ్రామంలో 100 కుటుంబాలకు సోలార్ ప్లాంట్లు అందించబోతున్నామన్నారు. 8 మీటర్ల వెడల్పుతో చేపట్టే గోడ నిర్మాణం వల్ల సముద్రపు కోతను పూర్తిగా నివారించవచ్చని, త్వరలోనే పనులు చేపడుతున్నామని గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామస్తులందరూ ఇదంతా కూడా కోఆపరేటివ్ కూడా మన సర్వీస్ ఇక్కడ బయటికి పెట్టేస్తానండి లోపలికి. ఎట్లాంటి పట్టాలు ఎంతమంది రైతులు వచ్చారు మాకు? కిలోమీటర్లో ఇంకా మీకు ఇక్కడ సర్వే చెట్లు ఉన్నాయి, తర్వాత కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు ఎక్కడ తయారు చేస్తారు? స్లర్రీ చేసి స్క్వీజ్ చేసి అక్కడ తయారు చేస్తుందా? శాండ్ తెచ్చుకుంటాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ సాలిడైజేషన్ కి 9,60,000 పెట్టారు. తర్వాత ఈ 100 కుటుంబాలకి పిఎం సూర్యగారిలో ఇచ్చే బెనిఫిట్ అంతా ఇస్తూ ఏదైనా ఈ పిఎం లంక ప్రాంతం, నర్సాపురం మండలం పిఎం లంక అంత తీర ప్రాంతం అయిన ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా కోతకు గురవుతూ వస్తూ ఉంది. అయితే కనబడే ఇంతకు ముందు ఇక్కడ ఎర్ర మట్టి దిబ్బలు 20 సంవత్సరాల క్రితం అందరికీ చూసిన మట్టి దిబ్బలు కూడా ఈ కోతకి గురవడంలో కనుమరుగైపోవడం జరిగింది. ఈ ఊరిని మన దేశ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ మేడం అడాప్ట్ చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విలేజ్ కోతకు గురవడాన్ని తెలుసుకుని పొంచి ఉన్న ముప్పును నివారించడానికి కార్పొరేట్ కంపెనీ అయిన డెలాయిట్ కంపెనీ సహకారంతో ఇక్కడ కోత గురి కాకుండా ఆపడానికి ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ని కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్ గా 7.5 కిలోమీటర్స్ తోటి కట్టాలని అనుకున్నారు. అయితే ముందు ఫేజ్ 1 గా 1 కిలోమీటర్ తో 13.5 కోట్ల ఖర్చుతోటి ఈ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఇంచుమించు 8 మీటర్స్ విడ్త్ తోటి వస్తుందండి. ఇది 1 కిలోమీటర్ లెంగ్త్ తోటి ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇది చూసినాక నెక్స్ట్ ఫేజ్ కూడా కట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలు, రైతులు, మత్స్యకారులు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది, కోతకు గురి కాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెద్దమైన వాళ్ళ లంక ప్రజలు అందరికీ కూడా ఈ యొక్క గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఏదైతే తీర ప్రాంతంలో కడుతున్నారో ఇది అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది 1 year అండి ప్రోగ్రామ్, ఇది ప్లాన్ అంతా.
అట్లా అని కాదు. మేడం కోసం ఏమి ఆగలేదు. ఇది కొన్ని ఇబ్బందులన్నీ ఉంటే అన్నీ కూడా తొలగించుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కొంత ఈ ఈ ఈ వాల్ కట్టే ప్రాసెస్‌లో ఆల్మోస్ట్ ఒక 10 10 మీటర్స్ అన్నా 10, 12 మీటర్స్ వరకు చెట్లు అయి లేకుండా క్లియర్ చేసుకోవాలి. రైతుల కన్సెంట్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆహ్, ముందుకెళ్తున్నాం అన్నమాట.